ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో ఇప్పుడు 6వ అధ్యాయంలో ఉన్నాము. ఇంతవరకు మన సన్యాస ధర్మాల్లో కొన్ని శ్లోకాలు చూస్తూ వచ్చాము. అందులో పోయిన వారము అతివాదాన్ని ఎట్లా తట్టుకోవాలి, ఎవ్వరిని అవమానించకుండా ఏ విధంగా భూతదయతో ఉండాలి, మన దేహాన్ని పురస్కరించుకుని అక్కర్లేకుండా అందరితోటి గొడవలు పెట్టుకోకుండా శాంతిగా ఎట్లా ఉండాలి, మనల్ని ఎవరైనా కోపగించినా కూడా మనము ఎదురు తిరగకుండా ఎట్లా మౌనంగా ఉండాలి, వాళ్ళు మనల్ని పలకరిస్తే వాళ్ళు ఆక్రోశించినా సరే మనం కుశలమే ఎందుకు మాట్లాడాలి, ఏ విధంగా సత్యము ఋతము పలకాలి, ఆత్మరతితో ఉండాలి, నిరపేక్షులమై నిరామిషులమై ఉండాలి, కేవలము ఆత్మ సహాయంతోనే మనము ఉండాలి, సుఖము ఆత్మ సుఖాన్నే అర్థిస్తూ అదే పరమార్థంగా తిరుగుతూ ఉండాలి, విచరే తాచరే తాచరిస్తూ ఉండాలి అని మనం ఈ 3 శ్లోకాలు చూసుకుంటూ వచ్చాము. ఇందులో ఉన్న ముఖ్యమైన కొన్ని విషయాల్ని డీప్ డైవ్ చేద్దాము. పోయిన వారము మనం ఇవన్నీ సన్యాసుల కోసం అని చెప్పుకుంటూ వచ్చాం. అంతకన్నా ముందు వారం చెప్పాం. అంతకన్నా ముందు వారం చెప్పాం. సన్యాస ధర్మాలను మొదలుపెట్టి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, ఇదసలు సెక్షన్ ప్రకరణము సన్యాస ధర్మాల సెక్షన్ కాబట్టి, సన్యాసుల కోసం చెప్తున్నారు. నేను సన్యాసిని గాను. సన్యాసం తీసుకునే ఉద్దేశం లేదు. ఇవి నాకు అవసరం లేదు అని మనము అనుకోరాదు. చెప్తున్నవి అందరి బాగు కోసం, అందరి కోసము చెప్తున్నారు. వాటిని చివరంటా ఒకవేళ సాధించగలిగితే పరమార్థం దక్కుతుంది గాబట్టి, ప్రతి వాళ్ళు ప్రయత్నం చెయ్యాలి. నాకు సంబంధం లేని విషయాలని అనుకోవడానికి వీల్లేదు. 4 ఆశ్రమాలు అందరికీ ఉన్నాయి. వాళ్ళ జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక ఆశ్రమంలో ప్రధానంగా ఉంటారు. అంత మాత్రాన పుట్టినప్పటి నుంచి ఏదో కొంతకాలం బ్రహ్మచర్యంలో ఉండి, పెళ్లి కాగానే ఇంక చనిపోయేదాకా గృహస్థాశ్రమంలోనే ఉంటాను అంటే దానివల్ల మహా అపకారము నీకు నువ్వే చేసుకుంటావు. నువ్వు వానప్రస్థాన్ని, సన్యాసాన్ని అసలు పట్టించుకోకుండా ఆ 2 ఆశ్రమాలు వదిలిపెట్టి, కేవలము కోరికలు తీర్చుకుంటూ గృహస్థాశ్రమంలోనే ఉండి, అట్లానే పండి, అట్లానే రాలిపోయావు అంటే, మళ్ళీ జన్మ తీసుకుంటూ వస్తావు. అటువంటి ఆత్మద్రోహం చేసుకోకుండా చెప్తున్నది నా కోసమే అని వింటే బాగుపడేందుకు అవకాశం ఉంటుంది. ఇది డిస్క్లైమర్ చెప్పుకోవాల్సి ఉంటుంది మరి మనకు. మధ్య మధ్యలో నాకు కాదులే, నాకు సంబంధించిన విషయాలు కావని అనుకునే ప్రమాదం ఉంటుంది. మనసుకి అటువంటి ప్రమాదం ఉంటుంది. అది ఆదమరచి ఉంటుంది. అందుకని హెచ్చరిక మధ్య మధ్యలో మనసులకు చెప్పుకోవాల్సొస్తుంది మనకు. ఇప్పుడు ఆ డిస్క్లైమర్, ఆ హెచ్చరిక అయిపోయిన తర్వాత ఇందులో 3 పదాల గురించి మనము విశేషంగా చూసుకుందాం. ఒకటి అతివాదం అన్నారిక్కడ. రెండోది ఋతము అన్నారిక్కడ. మూడోది సత్ అన్నారిక్కడ. ఆత్మను పట్టుకో అన్నారు. ముందు అతివాదం చూద్దాము. అతివాదం అంటే అతిగా మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. ప్రపంచంలో మనకెక్కడ పడితే అక్కడ అతిగా మాట్లాడే వాళ్ళే ఉంటారు. ఈ అతివాదం అంటే ఏమి అని మనము పోయిన వారం కొంత డిఫైన్ చేసుకున్నాము. అతివాదము అంటే ఆత్మ కాకుండా దాన్నొదిలిపెట్టి, అక్కర్లేకుండా అనాత్మల గురించి మాత్రమే మాట్లాడడము అతివాదనము. ఎవరైనా సరే ఎక్కువ సేపు మాట్లాడారా? ఎక్కువ మాటలు మాట్లాడారా? తక్కువ సేపు మాట్లాడారా? ఎక్కువ సేపు మౌనంగా ఉన్నారా ఫిజికల్‌గా? ఇవన్నీ అవసరం లేదు. మాట్లాడుతున్న మాట వాడు రోజు మొత్తంలో కలిపి 3, 4 మాటలు మాట్లాడతాడు. కానీ మాట్లాడినవన్నీ గూడా ఓన్లీ స్పెసిఫికలీ ప్రపంచం గురించిన మాటలు, అనాత్మల గురించిన మాటలే అయితే వాడు మౌనంగా ఉన్నాడు. వాడు చక్కగా మాట్లాడగలిగిన వాడని చెప్పలేము. వాడు అతిగా వాగుతూ ఉన్నవాడు అని అర్థం. వాడు 3, 4 రోజులకొకసారి ఏదో ఒకటో, రెండో సార్లు ఒకటో, రెండో మాటలు మాట్లాడతాడు అంటే, వాడు అతిగా వాగట్లేదు గదా అని అనుకోరాదు. వాడు మాట్లాడే మాటలు ఒకవేళ అప్పుడప్పుడు మాట్లాడేవి గూడా ప్రాపంచికమైన విషయాలకు సంబంధించినవైతే వాడు అతిగా వాగుతున్నాడని అర్థం.
అక్కర్లేని మాటలు, అతి మాటలు. అక్కర్లేని మాటలన్నీ ప్రాపంచికమైన విషయాల గురించి మాట్లాడే మాటలు. అయితే వాడొకవేళ పొద్దస్తమానము మాట్లాడుతూనే ఉంటాడు. వాడు అదే పనిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంతసేపు వాడు మాట్లాడుతున్న దాంట్లో మాత్రము ఆత్మ గురించిన విషయాలే ఉంటాయి అంటే, వాడు అతిగా మాట్లాడుతూ ఉన్నవాడు గాదింక. వాడు అతివాగుడెందుకు? పొద్దస్తమానము మాట్లాడతాడు. కానీ ఆత్మ విషయాలే మాట్లాడతాడంటే, వాడింకా అతిగా వాగేవాడు కాదు అని మనము జనరల్‌గా అర్థం జేసుకోవాలి. కానీ ఇక్కడికే ఆగడానికి వీల్లేదు. అంతవరకు తీసుకెళ్ళి, తర్వాత అక్కడి నుంచి మన చాందోగ్యం ఇంకా ముందుకు వెళ్ళి ఎట్లా దాన్ని అన్వయం చేసుకోవాలి అని ఏడో అధ్యాయంలో చెప్తూ వచ్చింది. ఎంతవరకొచ్చాం మనము? వాడు ఎక్కువ మాటలు మాట్లాడాడా? ఎక్కువ సేపు మాట్లాడాడా? కొన్ని మాటలే మాట్లాడతాడా రోజంతా గలిపి? కొంతసేపే మాట్లాడతాడా అని సంబంధం లేదు. వాడొకవేళ అనాత్మల విషయాల గురించే మాట్లాడితే వాడు అతివాగుడు చేస్తూ ఉన్నాడు. అతిగా వాగుతున్నాడు. అతివాదనలు చేస్తాడు అని అర్థం. వాడు అతివాది. కానీ ఒకవేళ వాడు ఎంతసేపు మాట్లాడుతున్నాడు, ఎంత మాటలు మాట్లాడుతున్నాడు గాదు. మాట్లాడుతున్నదంతా ఆత్మ సంబంధమైన విషయమైతే వాడు అతివాది కాదు. ఇది ప్రపంచం వైపు నుంచి మనము చూడవలసిన విషయము. ఇప్పుడు ఆత్మపరంగా దాన్నే ఎట్లా అన్వయం చేసుకోవాలి అని చాందోగ్యం చెప్పింది మనకు. ఏడో అధ్యాయంలో 15 ఖండంలో ప్రాణం గురించి చెప్తూ వచ్చిందది. అదేం చెప్తుంది? ప్రాణం ఆశ కన్నా గూడా గొప్పది ఇంకా ఇంతకన్నా ముందు చాలా ఉన్నాయి. ఒకదానికన్నా ఒకటి, ఓదానికన్నా ఒకటి చెప్పుకుంటూ వచ్చి చివరికి ఫైనలీ అన్నింటికన్నా పైన మనుషులకు ఆశలుంటాయి. అయితే ఆశలను మించి ఒకటున్నది తత్వం దాని పేరు ప్రాణం. మొత్తం అన్నీ గూడా ఏదో ఒక నాభికి తగులుకుని అరలు ఉన్నట్టు మిగిలినవన్నీ దీన్ని ఆధారం చేసుకొని ఉంటాయి అని చెప్తూ, ప్రాణం ప్రాణం వల్ల వస్తుంది. ప్రాణం ప్రాణాన్ని ఇస్తుంది అని ఇంక ప్రాణం గురించి చెప్తూ చెప్తూ చివరికి ప్రాణమే తల్లి, ప్రాణమే తండ్రి, ప్రాణమే అన్న, ప్రాణమే అక్క, ప్రాణమే గురువు, ప్రాణమే దేవుడు, ప్రాణమే బ్రాహ్మడు, ప్రాణమే అది ఇది అన్నీ ప్రాణమే అని చెప్తూ ఉన్న ఈ ప్రకరణంలో మనం చదువుతూ ఉన్నది ఆత్మ వస్తువు కాబట్టి ప్రాణం అంటే ఆత్మ. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా అందమైన ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. 2 ఎగ్జాంపుల్స్ చెప్పింది మనకు మన ఉపనిషత్తు. ఒకటేంటంటే, ఒకవేళ ఎవరైనా సరే తల్లినో, తండ్రినో, కొడుకునో, కూతురినో ఏదో బ్రాహ్మణ్ణో, క్షత్రియుడినో, కర్మలు చేసుకునేవాడినో, జ్ఞాన మార్గంలో ఉండేవాడినో, అన్నం తింటూ ఉన్నవాడినో, పడుకుంటూ ఉన్నవాడినో ఎవరినైనా సరే ఎవరైనా తూలనాడారనుకోండి. అనవసరంగా వాళ్ళ గురించి నిందాపూర్వకంగా మాట్లాడితే, నువ్వు డైరెక్ట్‌గా ఆత్మను నిందించినట్టే, హత్య చేసినట్టే. నువ్వొకవేళ మీ అమ్మని తిట్టావనుకో, నువ్వు మీ అమ్మను చంపేసినంతే. నువ్వు మీ నాన్నని తిట్టావనుకో, మీ నాన్నని చంపేసినంతే. నువ్వు నీ కొడుకుని తిట్టావనుకో, నువ్వు నీ కొడుకుని చంపేసినంతే. ఎందుకు అంటే, వాడి మనసు చిన్నబుచ్చుకుంటుంది. వాడి ప్రాణం విలవిల్లాడుతుంది అని మనం బాహ్యంగా చూస్తాము. కానీ అసలు యాక్చువల్‌గా ఆ బాడీ గాదు నువ్వు తిడుతున్నది. అందులో ఉన్న ఏ ప్రాణమున్నదో, ప్రాణం ఉండబట్టే గదా! ఆ దేహం నిలబడి ఉన్నది. ఇంతకి ఆ ప్రాణమేమి? ప్రాణమంటే ఊపిర్లు, ప్రాణవాయువుల వరకే చూడకు నువ్వు. ఏ ఒక్కటి ఉన్నందువల్ల దేహం కదులుతూ, మాట్లాడుతూ, కర్మలు చేస్తూ కనిపిస్తుందో, ఏది లేకపోతే ఇంకా దేహంలో ఉన్నట్టు మనము గుర్తించము. దాన్ని ఆత్మ అని పిలుస్తారు. దీన్నిక్కడ కావాలంటే నువ్వు ప్రాణమని పిలుచుకో అని చెప్తూ ఒకవేళ తిట్టినంత మాత్రానే నన్ను చంపినంత మాట అన్నావు నువ్వు. నేను చచ్చేంత మాట అన్నావు. నువ్వు ఆ మాటలతోటే నన్ను చంపుతూ ఉన్నావు అని అన్నవాళ్ళెవరుంటారో, వాళ్ళు చనిపోయిన తర్వాత మనమేమైనా అన్నా అనకపోయినా వాళ్ళింకేమి ఎదురు మాట్లాడరు. ఎందుకు అంటే
వాళ్ళలో ఉండవలసిన ఏ ఆత్మ అయితే లేకుండా పోయిందో, ఇంకా అప్పుడేం జరుగుతుంది? చేయడానికి ఏమీ లేదు. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత. ఆత్మ ఉన్నంత వరకు నువ్వు ఆ ప్రాణం ఉన్నంత వరకు ఏమైనా అన్నావనుకో, వాడు నేను చనిపోయినంత మాట అన్నావు అనగానే, ఇప్పుడు నువ్వెవరిని చంపావు? ఆత్మని చంపినట్టు లెక్క. అని ఒక అందమైన ఎగ్జాంపుల్ చెప్తూ, ఇంకొక రకంగా చెప్తాను పట్టు నీకు. ఒకవేళ మీ నాన్న ఉన్నాడనుకో, మీ నాన్న కదులుతూ ఉన్నప్పుడు కర్మలు చేసుకుంటూ ఉన్న సమయంలో ఆయన బానే ఉన్నాడు. ఆయన అట్లా ఉన్న సమయంలో నువ్వు ఏదో కర్రో ఏదో పెట్టి గుచ్చావో, కొట్టావో ఏంటో జేశావనుకో, ఆయన చనిపోయాడనుకో, నువ్వు ఆయన్ని హత్య చేశావు అని పిలుస్తారు. అదే ఒకవేళ మీ నాన్న చనిపోయిన తర్వాత నువ్వు ఆ శవాన్ని కాలుస్తున్నావనుకో, నువ్వు మీ నాన్నని హత్య చేశావని ఎవరు పిలవరు. ఎందుకు? అంత తేడా ఉంటుంది ప్రాణం ఉండడానికి, ప్రాణం పోవడానికి. ఒకవేళ ఎవరైనా ఎదురుగా ఉన్న వాళ్ళని లేదా వాళ్ళకి అంటే కదులుతూ కర్మలు చేస్తూ ఉండడం గాదు. మీ నాన్నే ఉన్నాడు. ఆయన ఏదో మంచం బట్టి ఉన్నాడు. కోమాలో ఉన్నాడు. అసలింక ఏ ఇంద్రియాలు పని చెయ్యట్లేదు. కానీ మాత్రం ప్రాణం మాత్రం ఉంది. ఆ సమయంలో ఒకవేళ నువ్వు ఆ లైఫ్ సపోర్ట్ ఏమైనా తీసేసావనుకో, ఇంక నువ్వే చంపేసినట్టు లెక్క. ఇంక దాని గురించి చాలా ఎక్కువగా డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. కానీ బేసిక్‌లీ ఎవరు ఆ లైఫ్ సపోర్ట్ తీసేసారో అటువంటి వాళ్ళు చంపేసినట్టు లెక్క. ఎందుకంటే ఆ ప్రాణం ఇంకా కొంచెం కొంచెం కొన ఊపిరి ఉండే. ఇప్పుడది పోయేసరికి ఏమైంది? నువ్వు మళ్ళీ అదే దేహాన్ని తీసుకెళ్ళి, నువ్వు దాన్ని కాల్చు, నువ్వు దాన్ని పూడ్చు, నువ్వు దాన్ని ఇంకేమైనా చెయ్యి, నువ్వు చంపావని ఇంకనరు. ఎందుకు? ప్రాణం లేదు. కాబట్టి ప్రాణం ఉండడానికి, ప్రాణం లేకపోవడానికి అంత తేడా ఉంటుంది. ఆత్మకు, ఆత్మ లేకపోవడం అనాత్మకు అంత తేడా ఉంటుంది అని చెప్తూ, అక్కడే మళ్ళీ ఇక్కడేమనిందంటే, ఈ విషయం నీకు అర్థమయిందనుకో. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 2 ఎగ్జాంపుల్స్ పెట్టుకునే నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నీకర్థమయ్యేదేమి? ప్రతి ప్రాణిలో ఉన్న ఆ ప్రాణమేమున్నదో దాని పేరు ఆత్మ. నువ్వు ఎవరినైనా తిడుతూ ఉన్నావు, కొడుతూ ఉన్నావు, చంపుతూ ఉన్నావు, ఇంకేదైనా చేస్తూ ఉన్నావు అంటే నువ్వు ఆ బాడీస్‌ని చెయ్యట్లేదు. అందులో ఉన్న ఆత్మనే చేస్తున్నావు. నువ్వు అందుకని ఆ ఆత్మను అన్ని బాడీస్‌లో చూడగలిగావనుకో. ప్రాణంతో ఉన్న ప్రతి బాడీని చూస్తూ నువ్వు బాడీ మాత్రమే అక్కడికాగకుండా అందులో ఉన్న ఆ ఆత్మని చూడగలిగావనుకో, అప్పుడేం జరుగుతుంది? దాని గురించే చెప్తూ ఉన్నావనుకో, అప్పుడేం జరుగుతుంది? ఆ రకంగానే ఏవం ఒకవేళ పశ్యన్ చూస్తే, ఏవం మన్వానః ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, ఏవం విజానన్ అట్లానే తెలుసుకుంటూ ఉంటే, అటువంటి వాడిని చూసి ఎప్పుడు చూసినా ఆత్మ గురించే మాట్లాడతావురా నువ్వు, అతివాదివి అని అన్నారనుకోండి. నువ్వు అతివాదం చేస్తున్నావు అంటే నువ్వేం చెయ్యి అప్పుడు వాడితో వాడొకవేళ ఎట్లైనా నిన్ను "ఒరేయ్! నువ్వు అతివాదివిరా" అన్నారనుకో. "అవును. అతివాది అస్మి." అవును నేను అతివాదిని. ఎందుకు? అనాత్మలను దాటి ఆత్మ గురించే మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి, నేను మాట్లాడుతూ ఉన్న వాటిని బాడీస్‌గా చూడకుండా, నేనెవరితో మాట్లాడుతూ ఉన్నానో అది కూడా ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపాలతో మాట్లాడుతున్న నేను గూడా అదే రూపము. అని ఒకవేళ నువ్వు తెలుసుకొని అదే విధంగా మాట్లాడుతూ ఉన్నావంటే, ఇంకప్పుడు నువ్వు నిజంగా గూడా అతివాదివి. ఎందుకు అంటే అనాత్మలను దాటి, మాటలను దాటి మౌనాన్ని తెలుసుకొని, ఆ తెలుసుకున్న మౌనాన్ని నువ్వు మాటల్లో చెప్తూ ఉన్నావు గాబట్టి, అసత్తుని దాటి మాట్లాడుతూ ఉన్న నువ్వు అతివాదివి. అవును. అవును అని చెప్పు. అవును అని జెప్పు. నా ఉపహ్నువీత ఇంక సిగ్గుపడవలసిన పని లేదు, దాచుకోవాల్సిన పని లేదు. ఎవరైనా ఎందుకురా నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అంటే, అవును. నేను అతివాదిని గాబట్టి అతిగా మాట్లాడుతున్నాను అని చెప్పు. ఎప్పుడు? నువ్వు ఆత్మ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. ప్రాపంచికమైన విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత మాట్లాడినా సరే, కొంచెమైనా సరే, కొంచెము లేదు, ఎక్కువ లేదు అంతా అతివాదనమే. అప్పుడు సిగ్గుపడు. ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏమిరా నేను అక్కర్లేకుండా ప్రపంచం విషయాలు మాట్లాడుతూ ఉన్నాను, అసత్ విషయాలు మాట్లాడుతున్నాను, అతిగా వాగుతున్నాను నేను అని సిగ్గుపడు. అప్పుడు నువ్వేం చెయ్యి, దాచుకో ఆ విషయము. బయటపడనీయకుండా కావాలంటే. అయితే ఆత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం అవును నువ్వు అతివాదివి.
ఎవరైనా అడిగితే అవునండి నేను అతివాదినని చెప్పు. దాచుకోవాల్సిన పని లేదు అని అతివాదం గురించి ఇటు ప్రపంచం వైపు నుంచి మన మనుస్మృతి, అటు పరం వైపు నుంచి మన చాందోగ్యం 2 చెప్పాయి. అవి ఇంతకి ఏమి చెప్తున్నాయని మనం అర్థం చేసుకొని, ప్రాపంచికమైన విషయాల గురించి అతివాగుడు మానేసి, పరం గురించి అతివాదనము ప్రాపంచికమైన విషయాలు, అనాత్మ విషయాల్ని అతిక్రమించి వాదనము మాట్లాడడము, చెయ్యడము అవసరము. అందుకని ఇంత జాగ్రత్తగా దాన్ని చూసుకుని, అర్థం చేసుకుని, అన్వయం చేసుకుంటూ రావాల్సి వస్తుంది. అది అతివాదం గురించి. ఒకవేళ ప్రాపంచికంగా ఎవరైనా అతివాదనం చేస్తూ ఉంటే ప్రపంచ విషయాల గురించి తితిక్షేత తట్టుకో. ఎవరైనా పరం గురించి, ఆత్మ గురించి వాదనం చేస్తూ ఉంటే, అటువంటి అతివాదులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్లి వాళ్ళను నువ్వు తగులుకో. అది అవసరము నీకు అని ఈ శ్లోకంలోని ఒక అందమైన విషయము. మనం తెలుసుకోవలసిన విషయము. తర్వాత ఈ 30వ శ్లోకంలో ఋతం అని ఉన్నది. వాక్కుల గురించి చెప్తూ ఋతం అన్నారు. మనం పోయిన వారం ఋతము, సత్యమని మాట్లాడుతూ వెళ్ళాము. సత్యమన్నా, ఋతమన్నా, నిజం అన్నా వాటన్నింటినీ మనము పర్యాయ పదాలుగా సినానిమస్‌గా వాడతాము. వాడొచ్చు దానిదేముంది. అయితే మన తైత్తిరీయోపనిషత్తు చాలా స్పెసిఫిక్‌గా మొదటి అనువాకలోనే సత్యం వదిష్యామి, ఋతం వదిష్యామి అని చెప్పింది. మనతోటి ఆ విధంగా అను అని చెప్తూ నేర్పిస్తూ అనిపించింది కూడా. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అను నువ్వు. ఆ రకంగానే నువ్వు ఆచరించు కూడా అని మనకు మన తైత్తిరీయం చెప్పినప్పుడు దీని గురించి మన శంకర్ల వారు రాసిన భాష్యంతో సహా కలుపుకుని మనము అర్థం చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాము. ఎందుకంటే కొత్త కొత్త టర్మ్స్ కొత్తగా ఆత్మపరంగా అర్థం చేసుకుంటున్న విషయాలు మనసులో నుంచి జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఎన్ని సార్లు అవకాశం ఉంటే అన్ని సార్లు మనసుకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి అది సమాధాన పడేదాకా. అంటే అది ఆ సమస్థితిలో అది అక్కడ సమాధి స్థితిలో అది ఫిక్స్ అయ్యిందాకా స్థిరంగా ఈ విషయంలో నిలబడ్డదాకా మనం చెప్పుకుంటూ ఉండాలి. అందుకని మళ్ళీ చూద్దాం. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అంటే ఏమి? ఋతం అంటే ఏమి? సత్యం అంటే ఏమి? ఋతము అంటే యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం. శాస్త్రం ఏమి చెప్పింది అని చూసుకుని, శాస్త్ర ప్రమాణంతో యథా కర్తవ్యం పైగా మన మనసు కూడా అంగీకరించాలి ఇది నా కర్తవ్యం అని. శాస్త్రం ఏం చెప్పిందో అదే నీకు కర్తవ్యంగా ఉండాలి. అయితే ఇవి కూడా శాస్త్రం చెప్పింది కాబట్టి నాకిష్టం కాబట్టి అని అక్కడికి మాత్రమే ఆగడానికి వీల్లేదు. బుద్ధి పెట్టి దాన్ని జాగ్రత్తగా ఆలోచించు. అదిగో నువ్వు భగవద్గీత చదివావనుకో, రోజు పూజలు చేసావనుకో, ఈ పారాయణం చేసావనుకో, దానాలు చేసావనుకో, అదేదో కొండ మెట్లెక్కావనుకో అని చెప్పిందంటే, మంచిది ఇది నా కర్తవ్యం నేను చేసేస్తానని చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. బుద్ధి పెట్టి ఆలోచించు. ఎందుకు చెప్తున్నది? ఏ కారణానికి? ఏమి మనము తెలుసుకోవాలి అని నేర్పిస్తూ ఉన్నది. ఎందుకు అంటే, మామూలుగా మాటలకు అర్థాలు ఉండడమే గాక, తరచి చూస్తే తత్వార్థం ఉంటుంది ప్రతిదానికి. అటువంటి తత్వార్థాన్ని సుపరినిశ్చితంగా ఇంక అంతా ఇంతా గాదు. పరి అంటే మొత్తం దాని చుట్టుపక్కల అంతా. అంటే సుష్టుగా, కంప్లీట్‌గా. పూర్తిగా అంతటా అన్ని వైపుల నుంచి ఆలోచించుకుని బుద్ధితో నిశ్చయించుకుని, ఓహో! దీనికి ఇది అర్థము అని నువ్వు ఒకవేళ తెలుసుకున్నావంటే దాని పేరది ఋతం. శాస్త్రం ఇట్లా చెప్పింది. ఇది చెయ్యాలి అని నాకు మనసు అంగీకరిస్తున్నది. బుద్ధి పెట్టి ఆలోచిస్తే దాని అర్థం ఇది అని నిశ్చయంగా తెలిసింది అని ఏదుంటుందో, ఇవన్నీ కలిసొచ్చిందేదుంటుందో దాని పేరు ఋతము. ఆ రకంగా ఋతం తెలిసిందనుకోండి, పూజ చెయ్యి అని చెప్పింది శాస్త్రం. ప్రతిరోజు కూర్చో పూజ చెయ్యి అని చెప్పింది. పెద్దలు గూడా జెప్పారు. ఇది నా కర్తవ్యం. నాకిష్టమే పూజ జేయడం కాబట్టి నేను జేస్తాను.
అయితే బుద్ధి పెట్టి మొదటి నుంచి చివరి దాకా అసలు మొత్తం ఆ పూజ అన్న క్రియలో ఏమి ఉన్నది చెప్పబడుతూ ఉన్న తత్వము అని చూస్తే, అదిగో ఎదురుగా నువ్వు బొమ్మలు, పటాలు, మూర్తులన్నీ బెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నావా? అన్నింటిని నువ్వు స్తుతిస్తూ, వాటి గురించి విచారణ చేస్తూ ఉన్నావా? చివరికి నీకేమర్థమయింది? ఆ ఎదురుగా ఉన్న మూర్తేదో, దానెదురుగా కూర్చొని పూజ చేస్తున్న నీ మూర్తి కూడా అదే. ఆ ఎదురుగా బెట్టుకున్న మూర్తే నీ మూర్తి. 2 వేరుగా లేవు. 2 ఒకటే విషయము. తత్వమసి. అర్థమైంది కదా! అని ఆ మొత్తం పూజా విధానం ఇదే విషయాన్ని మనకు నేర్పిస్తే, చివరికి సుపరినిశ్చితమైన అర్థము. అవును. ఆత్మ ప్రదక్షిణ నమస్కారంతోటి ఆ పూజని పూర్తి చేస్తూ ఉన్నది కాబట్టి, అది చెప్తూ ఉన్న విషయం ఏమి? అది నేనే అని నేను గ్రహించడము అని తెలుసుకోవడం పేరు ఋతము. ఇప్పుడు ఈ విధంగా ఋతము ఇంత జాగ్రత్తగా అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి పరిపరి విధాలుగా ఆలోచించి నేను నిశ్చయంగా దాని అర్థాన్ని తెలుసుకున్న తర్వాత, అటువంటి ఋతమేమున్నదో దాన్ని నేను సత్యంగా అంటే ఎట్లా? మార్పు లేకుండా. ఇంత జాగ్రత్తగా శాస్త్రం ఏం చెప్పింది? నా మనసు ఒప్పుకుందా లేదా? నా బుద్ధి దాని గురించి ఏమి అర్థం చేసుకున్నది అని అన్నీ చూసుకొని, దాన్నింక మార్చకుండా నా మాటలతో అదే మాట్లాడతాను. నా దేహంతో అవే చేస్తాను అంటే దాని పేరు సత్యం. మనసు ఇది ఋతమని ఏది నిర్ణయించిందో, దాన్ని వాక్కుతో, కాయంతో చెయ్యడాన్ని సత్యం అంటారు. ఋతం యథా శాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం. సత్యమితి సహ ఏవ వాక్కాయాభ్యాం సంపాద్యమానః. ఋతం అన్నది మనము బుద్ధిలో చేసుకున్న నిర్ణయం. మన సొంతంగా మన సొంత బుద్ధికి తోచినట్టు చేసుకోవడం గాదు. యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధితో ఆలోచించుకున్నది ఋతం. దాన్ని అట్లానే ఆచరించడము, ఆ ఋతాన్ని సాధించడము, సంపద్యమానము సంపాదించుకోవడము సత్యం అని ఋతానికి, సత్యానికి మన శంకర్ల వారు అర్థాలు చెప్తూ భాష్యం రాసిచ్చారు. దాన్ని మనం అంత జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. సప్తద్వారాల్లో నుంచి అటు ఇటు చెల్లాచెదురుగా ఎన్నో మాటలు, తర్వాత దేహంతో ఎన్నో చేష్టలు జరుగుతూ ఉంటాయి. మనసులో, బుద్ధిలో చెల్లాచెదురుగా ఎన్నో మాటలు, ఆలోచనలు, భావాలు కదులుతూ ఉంటాయి. అయితే వాటన్నింటినీ ఈ విధంగా ఫిల్టర్ చేసి యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధిలో సుపరినిశ్చితం అర్థం అయ్యిందా? కాలేదా? అర్థం కాలేదు అంటే నువ్వు నీ వాక్కులతోటి, నీ దేహంతోటి చేసేవన్నీ అసత్తులింక. అర్థం అయితే వాటితో అయిన అర్థంతోటి అర్థం చేసుకొని నువ్వు ఒకవేళ మాట్లాడినా సరే, నువ్వు అర్థం చేసుకుని ఏదైనా కర్మ చేసినా సరే అది సత్యమవుతుంది. అర్థం చేసుకోకుండా, అర్థం చూసుకోకుండా నువ్వు ఏదైనా కర్మ చేసినా, ఏవైనా మాటలు మాట్లాడినా అదంతా అసత్యం. కాబట్టి నువ్వు ఎప్పుడు ఋతాం వాచం వదేత్. అక్కడికి ఆగడం ఎందుకు? ఋతం అని ఏదైతే మనం ఐడెంటిఫై చేసామో, ఆ ఋతం వాక్కుగా మాట్లాడడం సత్యం. ఇక్కడ ఆయన ఒకటి చెప్పారు గాబట్టి, ఇంకొకటి కూడా మనము ఆలోచన చేసుకుందాము. దేహంతో ఋతాన్నే నువ్వు ఆచరేత్. ఆ ఋతమైన విషయాన్ని నువ్వు ఆచరణగా కూడా మార్చుకోవాలి. ఈ రెండూ చేయడము ఎవరు చేస్తారో వాళ్ళు మన భగవంతుడు సన్యాస యోగంలో చూపించిన ఏ యోగి ఉన్నాడో వాడై ఉంటాడు. ఋతం అంటే ఏంటో తెలీదు, సత్యం అంటే ఏంటో తెలీదు, వాటిని ఎట్లా సాధించాలో తెలీదు అంటే, వాడింకా అనృతంతోటే ఉంటాడు వాడు. ఎన్నటికీ అసత్తులతోటే కూడి, అసత్యాలే మాట్లాడుతూ అంటే ఆత్మ వస్తువును వదిలిపెట్టి, అనాత్మ తత్వాలే మాట్లాడుకుంటూ అక్కడక్కడ తిరుగుతున్నవాడు యోగ భ్రష్టుడు వాడు. వాడికసలు యోగం ఉంటే తర్వాత భ్రష్టమా కాదా అని చూడొచ్చు. వాడసలు యోగము కనీసము ఆరురుక్ష ఉండి వాడు యోగారూఢుడు అవ్వాలని ప్రయత్నం మొదలుపెట్టి జారిపోతే వాడు యోగ భ్రష్టుడు. అసలు వీడు ప్రయత్నం కూడా చేయకపోతే వాడు పూర్తిగా నష్టుడు అని అర్థం.
అటువంటి స్థితి తెచ్చుకోకుండా ప్రయత్నం చేయాలి. ప్రతి మాటకు చాలా లోతైన అర్థం ఉంటుంది. ప్రతి పదాన్ని మన వేదం చెప్తూ వచ్చింది. వేదంలోని విషయాలే ప్రపంచంలో వాడుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో వాడుతూ అర్థం చూసుకోకుండా వాడడం వల్ల అన్ని అనర్థాలు, అసత్యాలు, అనృతాలు అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అందుకనే ప్రపంచంలో ఉంటాము. అవే మాటలు మాట్లాడుతుంటాం. అవే కర్మలు చేస్తూ ఉంటాము. దేహానికి అది లక్షణం గాబట్టి. అయితే అదే సమయంలో బుద్ధి పెట్టి అర్థం తెలుసుకుని, ఆ పదాలన్నింటిని వృత్తం చేసుకుని, అదే విధంగా మాట్లాడుతూ ఆ కర్మల్ని ఆచరిస్తూ ఉంటే అవన్నీ సత్యమై ఉంటాయి. ఇదే విషయం చెప్పుకుంటూ మనము పోయిన వారం ఇంకొక మాట అనుకున్నాము. మనము ప్రపంచంలో ఉంటే ఉన్నాము. ప్రపంచంలోని విషయాలు మనలోకొస్తూ ఉంటాయి మరి ఆగవు. అయితే అటువంటప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఈ సప్త ద్వారాల దగ్గర 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు పుటాలు, ఒక నోరు అన్న సప్త ద్వారాల దగ్గరే ఆ అసత్‌ని ఆపి, వాటిని శుద్ధి చేసి, సత్తుగా మార్చి లోపలికి పుచ్చుకోవాలి. మనము బయట ఉన్న అసత్తులన్నింటినీ అవే సత్యంగా పట్టుకోరాదు. బయట నుంచి లోపలికొస్తున్న అసత్తులను యథాతథంగా పట్టుకోకుండా, వాటిని సత్తుగా మార్చి పట్టుకోవాలి అని చెప్పుకుంటూ వెళ్ళాము. అసత్తును సత్తుగా పట్టుకోవడం గాదు. అసత్తును సత్తుగా మార్చి పట్టుకోవాలి అని చెప్పుకుంటూ వెళ్ళాము. అంటే అర్థమేంటి? ఇదిగో ఇదే విషయము. బయట చాలా మాటలుంటాయి. చాలా కర్మలుంటాయి. వాటన్నింటిని యథాశాస్త్రం యథా కర్తవ్యం బుద్ధౌ సుపరినిశ్చితం అర్థం అన్న ఒక మిషన్‌లో వేసి తిప్పి చూసి, వాటన్నింటిని ఋతంగా మార్చి, ఆ తర్వాత అది లోపలికి రానిచ్చామంటే, అసత్తులు లోపలికెందుకొస్తాయి? అసత్తులు సత్తుగా మారి లోపలికొస్తాయి. ఆ రకంగా ప్రతిది సత్ చేసుకొని ఉండాలి. దాని పేరు ఆధ్యాత్మిక సాధన. ఆత్మ సాధన. సత్సాధన. ఆ రకంగా మనము నిరంతరము ప్రయత్నం చేయాలి. ఒక్క రోజులో రాకపోవచ్చు. ఒక వారం, ఒక 10 రోజులు, 2 రోజులు, 2 ఏళ్లలో రాకపోవచ్చు. ఎవరి స్వాధ్యాయాన్ని బట్టి, ఎవరి సాధనను బట్టి ఆ విధంగా వాళ్ళలో ఈ మార్పు కలుగుతూ ఉంటుంది. దాన్ని మాత్రం వదిలిపెట్టకుండా, అర్థం తెలుసుకోకుండా ఏ మాట మాట్లాడనో, అర్థం తెలుసుకోకుండా ఏ కర్మ చెయ్యనో అని ఒక వ్రతం పెట్టుకుంటే నియమము, దాంతో ఏమవుతుంది మనం మాట్లాడేదంతా సత్యమవుతుంది. మనం చేసేదంతా సత్యమవుతుంది. మనము వృత్తంలోనే ఉంటాము. అప్పుడు తైత్తరీయోపనిషత్తు అను నువ్వు ఈ మాట అను కనీసం అను. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అను అని మనతో అనిపించిన ఈ మాటలేవున్నాయో అవి సత్యము, అవి ఋతమవుతాయి. ఆ విధంగా మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే సుఖం కోసం. ఆత్మానందం, ఆత్మ సుఖం కోసం అది పరమార్థంగా మనం కోరుకుంటున్నామంటే మాత్రం ఈ రకంగా చేయవలసి ఉంటుంది. దీనికి మనకు వేరే సహాయం, అనాత్మల సహాయము పని చెయ్యదు. బయట నుంచి ఎవరు ఏమీ చేయలేరు. బయట నుంచి కొంతవరకు శాస్త్రాలు, కొంతవరకు గురువులు చెప్పగలరు, చూపించగలరు కానీ, జరగవలసిందంతా లోపలే. అందుకని ఆత్మే మనకు సహాయంగా ఉండాలి. ఆత్మ మనకు సహాయంగా ఎట్లా ఉంటుంది అంటే, మన మనసే చిత్తమై మనకు సహాయమై తోడుగా ఉండాలి. మన మనసే మనకు బంధువై రావాలి. మన మనసు మనకు బంధువవ్వచ్చు, మనకు శత్రువవ్వచ్చు. దాన్ని మనం ఎట్లైనా తయారు జేసుకోవచ్చు. అయితే ఒకవేళ మన మనసు, మన ఆత్మ మనకు బంధువయిందంటే అది ఎంతో సహాయం చేస్తుంది ఇవన్నీ సాధించడానికి. ఒకవేళ మన మనస్సు మన మాట వినకుండా అనాత్మల్లో తిరిగింది అంటే అది మనకు శత్రువవుతుంది. మనకు ఎదురు తిరిగిన మనసు, ఆత్మకు ఎదురు తిరిగిన మనసు, మనకు శత్రువైన మనసు మనకు సహాయం చెయ్యలేదింక. కాబట్టి ఆత్మ సహాయం నీకు కావాలి అంటే నీ మనసును నువ్వు అర్థం జేసుకో. దానికి ఋతం అంటే ఏమో, సత్యం అంటే ఏమో నేర్పించు. అది ఆ విధంగా మాట్లాడే విధంగా, ఆచరించే విధంగా దానికి అభ్యాసం నువ్వే చేయించు. ఆ విధంగా చేసుకున్నావంటే ఆత్మ సహాయం, ఆత్మ సహాయం అంతా ఇంతా విషయం గాదు.
ఆత్మ సహాయం కలిగిన వాడివై ఆధ్యాత్మిక సాధనను సుఖంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు, అనుమానం లేదు. సరే అయితే మరి ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం మళ్ళీ కొన్ని కొత్త శ్లోకాలు, వాటికి అర్థాలు చూసుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.